రామాయణం 37 రావణుడికి హనుమంతుడి హితవు. రావణుడు తన సభామందిరంలో సభికుల సమక్షంలో ఆసీనుడై ఉంటాడు. ఆయనకి ఎదురుగా హనుమంతుడిని తీసుకెళ్లి నిలబెడతాడు ఇంద్రజిత్తు. తన కుమారుడి పరాక్రమం గురించి తనకి తెలుసని అన్నట్టుగా హనుమంతుడి వైపు చూస్తాడు రావణుడు. అది గమనించిన హనుమంతుడు, తాను బ్రహ్మాస్త్రంను గౌరవించి లొంగిపోయానేగాని తనని బంధించడం ఎవరివలనా కాదని అంటాడు. ఇంతటి బలిష్టమైన వానరాన్ని, అందున మాటలు నేర్చిన వానరాన్ని తాను చూడలేదని రావణుడు హేళన చేస్తాడు. చేయరాని పనులు చేస్తున్నప్పుడు, జరగరాని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇలాంటి చిత్రాలు చూడవలసి వస్తుందని హనుమంతుడు అంటాడు. తాను రాముడి దూతగా వచ్చానని, దూతను గౌరవించకపోవడం లంకానగర సంప్రదాయమని తెలిసిందని చెబుతాడు. తనంతటివారు తన సన్నిహితులకు తప్ప తన ఎదురుగా కూర్చునే అవకాశం ఎవరికీ ఉండదని రావణుడు అంటాడు. 4 గోడల మధ్య సింహాసనం వేసుకుని కూర్చుని తనంతటి గొప్పవాడు లేడని అనుకుంటే అంతటి అవివేకము మరొకటి ఉండదని హనుమంతుడు అంటాడు. రావణుడు శివభక్తుడని తాను విన్నానని, అలాంటివాడు పరస్త్రీని అపహరించి తీసుకురావడం మర్యాద కాదని హనుమంతుడు చెబుతాడు. రాముడు తన భార్యను అన్వేషిస్తూ బయల్దేరాడని, ఆయన సముద్రం దాటి రాకమునుపే సీతమ్మవారిని అప్పగించడం మంచిదని అంటాడు. లేదంటే రాక్షస జాతి అంతా కూడా నశిస్తుందని చెబుతాడు. రాముడికి అండగా వానర సైన్యం ఉందని, ఆ సైన్యం లంకానగరాన్ని నామరూపాలు లేకుండగా చేస్తుందని అంటాడు. రాముడి పాదాలను ఆశ్రయించి క్షమాపణలు కోరకపోతే ఈ విషయంలో అతణ్ణి ఎవరూ కాపాడలేరని హితవు చెబుతాడు. హనుమంతుడి మాటలకు రావణుడు పెద్దగా నవ్వుతాడు. వానర సైన్యాన్ని వెంటేసుకుని వచ్చే రాముడు తనని ఏమీ చేయలేడని అంటాడు. చీమల బారువంటి వానర సైన్యాన్ని చూసి రావణుడు బెదిరేరకం కాదని చెబుతాడు. దేవతలను ఎదిరించిన తాను సాధారణమైన మానవులకు భయపడతానని అనుకోవడం ఆ వానరుడి అమాయకత్వానికి నిదర్శనమని అంటాడు. సముద్రం దాటి లంకానగరంలోకి ప్రవేశించిన ఏ ఒక్కరూ తిరిగి ప్రాణాలతో వెళ్లలేరని, ఆ విషయాన్ని కనులారా చూసి తెలుసుకోమని చెబుతాడు.